వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ సిస్టర్స్. ఈ బ్లాగ్ లో మా వీధిలో వినాయకుని సెలబ్రేషన్ చూద్దాం రండి. మా వీధిలో పెట్టుకున్న వినాయకుడు, ఈ వినాయకుడు 10 అడుగుల వినాయకుడిని పెట్టుకున్నాము. ఇలా మొదటి రోజు గడిచింది. రెండవ రోజు మా వీధిలో వినాయకుడు విద్యా గణపతిగా కొలువై ఉన్నారు. మహిళా భక్త బృందం అందరూ భక్తి పాటలతో సాయంత్రం పూట అందరూ భక్తి పాటలను పాడుకొని అందరూ విద్యా గణపతిని పూజించుకున్నారు. ఇది 3వ రోజు అండి. ఈ 3వ రోజు మా వీధిలో వినాయకుడు పుష్పాలంకరణతో కొలువు తీరి ఉన్నారు. చాలా చక్కగా కనువిందుగా మంచిగా కనిపిస్తూ ఉన్నారు. చూస్తున్నారా అందరూ? ఇది 4వ రోజు మా వీధిలో వినాయకుడు వనగణపతిగా కొలువు తీరి ఉన్నారు. వనగణపతి అంటే ఏంటో కాదండి, గరికతో అలంకరించిన గణపతి అని అర్థం. ఈ గణపతిని ప్రత్యేకంగా అలంకరించారండి. మా మహిళా బృందం అందరూ చాలా చక్కగా ఇష్టంగా సంతోషంతో అందరూ ఇలా వన వినాయకుని అలంకరణలో ఇలా ఏర్పాట్లు చేసుకొని మహిళా బృందం అందరూ కలిసి చక్కగా వినాయకుడిని అలంకరించారు. ఆ రోజు లక్కీ డ్రా అనేది పెట్టారండి. ఈ ఆంటీ విన్ అయ్యారు. వీళ్ళేనండి ఆ వన వినాయకుడిని చక్కగా అలంకరించిన మహిళా భక్తులు. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర ఆంటీలు. ఈవిడ మా మహిళా భక్తులందరికీ హెడ్ అండి. కథను చెప్పే ముందు మా నిమజ్జనం సందర్భంగా భోజనాలందరినీ ఏర్పాటు చేసుకున్నాము. నిమజ్జనం సందర్భంగా కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ షర్ట్ కోడ్ని ఫాలో అయ్యారు. మేమందరం కలిసి నిమజ్జనంలో చక్కగా ఆనందంగా పాల్గొన్నాము.
మా వీధి వినాయకుని లడ్డుపాట మొదలవుతుందండి. ఈ లడ్డుపాటకి చాలా మహిమ ఉందండి. ఏ కోరికలు కోరుకున్నా ప్రతి సంవత్సరం ఆ కోరిక నెరవేరుతుంది. వీళ్ళే ఆ లడ్డుపాటని కైవసం చేసుకున్నారు 96,000కి. సంతానం కావాలంటే సంతానం, వ్యాపారం అభివృద్ధి కావాలంటే వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అన్ని కోరికలు నెరవేరుతాయండి. పెళ్ళిళ్ళు కావాలన్నా కానీ వివాహాలు కూడా వెంటనే జరుగుతాయండి. అంతటి మహిమ ఉంది ఈ లడ్డుపాటకి. వినాయకుని నిమజ్జనం ఎందుకు చేస్తారు? దీనికి ఒక కథ ఉందండి. భాద్రపద మాసంలో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ఆ ప్రకృతిలో తిరగడమే ఓ పండుగలా తోస్తుంది. సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది. ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము. అదే వినాయక చవితి. వినాయక చవితి సాంప్రదాయం యావత్తు ప్రకృతి అనుగుణంగానే సాగుతుంది. నదులలోనూ వాగులలోనూ దొరికే ఒండ్రు మట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము. ఏకవిశ్వాంతి పూజ, పత్రి పూజ పేరుతో 21 రకాల ఆకులతో ఆయనని కొలుస్తాము. ఇలా కొలుచుకున్న స్వామిని ఆయనను పూజించిన పత్రులతో సహా నిమజ్జనం చేస్తాము. సృష్టి స్థితి లయలలో 3 దశలలో ఈ పూజల్లో కనిపిస్తాయి. ఈ పూజలో వీటికి విరుద్ధంగా పూజ సాగిద్దామంటే అందులో ఏదో ఒక అపశృతి మొదలైందనే అర్థం. వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రులు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఓండ్రు మట్టిలోనూ పత్రులలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడోపచార పూజల్లో భాగంగా మాటికి ఈ విగ్రహాన్ని, పత్రులను తాకడం వల్ల వాటిలోని ఔషధతత్వం మనకి చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ 9 రోజుల పాటు ఆ విగ్రహాన్ని, పత్రులను ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరుతాయి. ఇలా 9 రోజుల పాటు విగ్రహాన్ని, పత్రులను ఇంట్లో ఉంచుకొని తర్వాత దగ్గరలో ఉన్న జలాశయాల్లో కానీ బావుల్లో కానీ నిమజ్జనం చేస్తాము. పత్రితో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుందని పెద్దల మాట. అందుకనేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్ష ఋతువుల్లోనే వస్తాయి. ఇదండి నిమజ్జనం వెనుక ఉన్న విశేషం. అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు లేకపోలేదు. వాడవాడలా వినాయక చవితి విగ్రహాలు వెలసిన తర్వాత ఇరుగు పొరుగు కలిసి కోలాహలంగా ఈ వేడుకను జరుపుకోవడము చూడవచ్చు. మొహమాటాన్ని వీడి నలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలను పెంచుకోవడమే జరుగుతుంది. ఇలా వినాయక చవితిని కోలాహలంగా సంతోషంగా జరుపుకోవచ్చు. ఇదేనండి మా వినాయకుని నిమజ్జనం. ఈ నిమజ్జనం వెనుక ఉన్న కథలో మీకు తెలిసిన ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ టు అవర్ ఛానల్.